అరుణాచల శివ, ఇప్పటి వరకు మనం ఈ డొనేషన్ చేసినటువంటి డోనర్స్కి రక్షా కాటుకలు జనవరిలో పంపించామన్నమాట. అలాగే సెకండ్ విడతలో కూడా మనం ఫిబ్రవరిలో మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పంపించాము. అలాగే మూడో విడతలో మిస్సింగ్ గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేసి ఈ డొనేషన్ చేసిన డోనర్స్కి ఎవరికైతే రాలేదో మళ్ళీ వాళ్ళకి థర్డ్ స్లాట్ ఓపెన్ చేసి మిస్సింగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దాదాపుగా ఒక 150 పైన పోస్టులు పంపించడం జరిగింది. సో ఏ రోజు ఏ పోస్ట్ చేస్తున్నామని కూడా ఆ గ్రూప్లో మనం పెట్టడం జరిగిందనమాట. సో దాదాపుగా ఒక 90% అందరికైతే చేరింది. ఒక 10% ఉన్నారు ఇప్పటికీ, ఒక 15 నుంచి 20 మంది ఇప్పటికీ మాకు ప్రసాదాలు రాలేదని చెప్పేసి ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి చివరి అవకాశం ఇది. అంటే మన దగ్గర నుంచి ఇంకా ప్రసాదం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 3 days ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో వారి యొక్క అడ్రస్లు కలెక్ట్ చేసి సోమవారం రోజు పోస్టులు వేస్తామన్నమాట. ఇంతటితో పోస్టులు అన్నది క్లోజ్ చేస్తాము. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇంతటితో పోస్టులు అన్నవి క్లోజ్ చేస్తాము. ఎవరైతే ఇప్పటి వరకు మన దగ్గర నుంచి ప్రసాదం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఈ 3 రోజులు మాత్రమే గడువు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క అడ్రస్ ఈవినింగ్ 7 నుంచి 9 లోపల వాళ్ళ అడ్రస్లు అనేది పంపించండి. మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో పంపిస్తే ఏంటంటే మాకు వచ్చే మెసేజ్లకి మీదంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనది నారాయణ సేవ 7కి స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మేము కొంచెం ఫ్రీగా ఉంటాము. సో మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 7 నుంచి 9 లోపల మాత్రమే మీ యొక్క అడ్రస్లు ఈ 3 రోజుల్లో పంపించండి. ఫ్రైడే కానీ, సాటర్డే కానీ, సండే కానీ ఈ 3 రోజులు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది. ఇంకా తర్వాత ఎవరు కావాలన్నా కూడా అరుణాచలంకి వచ్చి మన దగ్గరకు వచ్చి ఫిజికల్గా కలిసి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా అలా తీసుకోవాలన్నా కూడా మీకు 3 months మాత్రమే గడువు ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా కూడా అడ్రస్ పంపించే వాళ్ళు కేవలం నా నెంబర్కి మాత్రమే పంపించండి. సందీప్ గారికి కానీ, కవిత గారికి కానీ, సో ఉన్న టీం మెంబర్స్కి కానీ ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకే పంపించండి. సో నేనే దాన్ని పర్సనల్గా నేనే రాసి పంపిస్తాను. అలాగే మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈసారి వచ్చే పోస్ట్లో కేవలము రక్షా కాటుకలు, అలాగే మన దగ్గర నుంచి వచ్చే స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా వరకు స్టాక్ అయిపోయాయి. ఎన్ని వరకు ఉన్నాయో అవి మాత్రమే వేసి పంపించగలుగుతాము. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత మాకు రుద్రాక్ష రాలేదు, విభూతి రాలేదు అవన్నీ చెప్పొద్దు. ఎందుకంటే మన దగ్గర ఏ స్టాక్ ఉందో అవి మాత్రమే వేసి పంపించగలుగుతాము. సో ఈ 3 daysలో ఇంకా మనం పోస్టులు అనేది క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత మన దగ్గర నుంచి పోస్టులు రావు, అది నెక్స్ట్ ఇయర్కి మాత్రమే వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అరుణాచల శివ.